ఎట్లా బ్రహ్మాండమైన మార్పు తీసుకొస్తున్నాం అంటా ఉన్నారు. ఒకవైపు టీజీని టీఎస్గా చేయడము, ఇంకోవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడము, ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాజ్యానికి సంబంధించిన సింబల్ని చేంజ్ చేస్తామనడం ఎట్లా చూస్తారని మార్పు వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్చే స్థితికి వచ్చింది వ్యవస్థ. ఈ తెలంగాణ ఏర్పడ్డాక ఏ ముఖ్యమంత్రి అయినా చూసుకోవడానికి తెలంగాణ కోసం ప్రతిపించేది కేసీఆర్. ఆయనకి రాజకీయ కోణంలో ఆలోచించలే. తెలంగాణ కోసం పుట్టిన వ్యక్తి ఆయన, తెలంగాణ కోసమే బతికిన వ్యక్తి ఆయన, బతుకుతున్న వ్యక్తి ఆయన. ఏదైనా కష్టకాలంలో నా తెలంగాణకి ఏమైందంటే రక్షణ నిలిచేది కూడా ఆయనే. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అది కాదు. 3 పార్టీలు మారిండు, 4 సిద్ధాంతాలు ఉంటాయి, 2 సిద్ధాంతాల పార్టీ నాయకుడు వాళ్ళ నాయకుడు. ఏమని మాట్లాడతాం? మార్పు ఏం జరిగిందంటే మార్చిందల్లా ఈయన 3 పార్టీలు మార్చిన ముఖ్యమంత్రి అయింది తప్పితే ఏ మార్పు రాలేదు. ముఖ్యంగా వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు సిగ్గుపడుతున్నారు. 6 సార్లు గెలిచిన కొమరెడ్డి వెంకరెడ్డి ముఖ్యమంత్రి కాలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు, పార్టీ నమ్ముకున్న బట్టి ముఖ్యమంత్రి కాలేదు, దుద్దిల సీతారాబాబు ముఖ్యమంత్రి కాలేదు. ఏదో 3 పార్టీలు మారొచ్చిన ఈయన ముఖ్యమంత్రి కాదు. వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఏదో మారుస్తా అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. మన చరిత్ర మనం చెప్పుకుంటే మార్పు కాదు, మన చరిత్ర నలుగురు చెప్పుకోవాలి. ఇలా కేసీఆర్ అనేది చరిత్ర, తెలంగాణ తెచ్చిన చరిత్ర. కానీ ఈయనేమనుకుంటే నాకు అలాంటి చరిత్ర లేదు, నాకు ఓటు నోటు దొంగ కేసు ఒక చరిత్ర ఉంది, నేను ఒక బ్లాక్మెయిల్ని రియల్టర్ దగ్గర డబ్బులు దోచుకున్నా కాబట్టి ఆ చరిత్ర కప్పిపుచ్చుకోవాలంటే ఇలాంటి ఇవన్నీ మార్పు చేస్తే ఏదో అయిపోయింది. నేనే మారితే ఏమవుతుంది? ఏమని దీనివల్ల ఏమైనా ఉపయోగపడుతుందా తెలంగాణ సమాజానికి? నుంచే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి అన్న సందర్భం కూడా చూసినాం మనం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, కేసీఆర్ ఆనవాళ్ళు అంటే ఒక పేరు మార్పు, ఒక ముద్ర మార్పు, ఒక చిహ్నం మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు. మన తల్లిని మనం మార్చుకుంటామా? తెలంగాణ సమాజం కోసం కొట్లాడినప్పటి నుంచి తెలంగాణ తల్లి విగ్రహం అది. మన తల్లిని మార్చుకుంటామా? నువ్వు పూటకొక పార్టీ మారొచ్చు, కానీ నీకు పూటకొక సిద్ధాంతం ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా తెలంగాణ తల్లి అని అంటే ఇక్కడ కనపడుతుంది తెలంగాణ తల్లి. కానీ ఈయన మార్చినట్టు సోనియా గాంధీ ఒకసారి బలిదేవతని, తర్వాత దేవత అని, సోనియా అమ్మని నువ్వు పూజించుకోవచ్చు. కానీ ఈయన అనేది ఏంటంటే ఒకటే ఎవ్వరు కూడా జీర్ణించుకునే పరిస్థితులు లేరు ఈ రేవంత్ రెడ్డి విషయంలో. అంటే ఉమ్మడి రాజధానిగా ఇంకా 10 ఏళ్ళు హైదరాబాద్ ఉంటుంది అని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు దీనిపై? ఉమ్మడి రాజధానిగా ఉండడానికి అప్పుడు కూడా మేము అంగీకరించలేదు. మేము అన్నదమ్ములు ఉన్నాం కాబట్టి ఒకేసారి ఈ సొంత ఇంట్లో అన్నదమ్ములు పంచుకోవడానికి 104 రకాలుగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలు పంచుకున్నప్పుడు 10 సంవత్సరాలు ఉంది. కానీ ఈయన వాళ్ళ నాయకుడు కలిసి ఏమైనా కుట్ర చేస్తే మాత్రం అప్పుడు కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు కూడా కొట్లాడడానికి రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ కూడా ఆయన వేస్తాన రాజముద్ర ఇలా ఆగిపోవడానికి కారణం అంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటమే. చార్మినార్ తీసేస్తా, కాకతీయ కళాతోరణం తీసేస్తా అనడానికి హైదరాబాద్ మీద కోపం ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి. మరి మొత్తం వరంగల్ మొత్తం మీకే గెలిపించారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు కోపం? వాళ్ళ మీద ఎందుకు? నువ్వు ఏది మారితే ఏమొస్తుంది? ఈ సమాజానికి ఏం ఉపయోగపడుతుంది? అసలు రేవంత్ రెడ్డికి తెలుసా అన్న కళాతోరణం గురించి, చార్మినార్ గురించి ఎందుకు తీయాల్సిన పేరు ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? అక్కడ కూర్చున్న నిన్న ఒక మీటింగ్ అయింది, ఒక రివ్యూ మీటింగ్. అది అంటే ప్రతిపక్ష నాయకులు పిలిస్తే తప్పులేదు, కానీ వాళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కూర్చోబెట్టి ఈ రాయికి ఆట ఆడుకుంటుంటే ఈ రాష్ట్రాన్ని ఆయన పేకాడ అనుకుంటున్నట్టుంది. బయట కూర్చొని ఆట ఆడుకుంటుంది రాష్ట్రాన్ని. ఇది పేకాడ కాదు, పరిపాలన. ఇప్పటిదాకా ఆయన ఏం పరిపాలించిండు? ఈ రాష్ట్రంలో మార్పు అని మీరు అన్నారు కదా, మార్పు బాగానే వచ్చింది. రైతు బంధు రాకుండా మార్పు వచ్చింది, ఒడ్లు కొనుక్కోకుండా మార్పు వచ్చింది, అకాల వర్షాలకు దెబ్బతిని పంటలు నష్టపోతే ఇప్పటిదాకా పట్టించుకునే నాదులు లేకుండా మార్పు వచ్చింది, కరెంటు పోయి మార్పు వచ్చింది. హైదరాబాద్లో ఇవాళ మెట్రోపాలిటన్ సిటీ లాంటి దేశానికి 2వ రాజధాని కావాలని వీళ్ళు ఒకటే ఆరాటపడుతున్నా, కానీ ఈ హైదరాబాద్ రాజధానిలో కూడా కరెంటు పోతుంది. దీనికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? ఇలా సిగ్గు అనిపిస్తుంది. ఊర్లో ముసలు తిట్టుకుంటారు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. 2000 4000 చేస్తా అన్నది ఇదే ముఖ్యమంత్రి చేసిండా? డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, ఇప్పుడు కటాఫ్ అయితే మళ్ళీ డిసెంబర్ 9 అని చెప్తుండు. ఏదో ఇది ఒక స్టంట్, ఎన్నికల స్టంట్ తప్పితే ఆయన దయచేసి మార్పు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మారవాలని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు నిర్ణయించుకుంటారు.